పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడులోని గౌడ శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నరసాపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాల, ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజులతో ఆత్మీయ సమావేశం ఆకివీడులోని గౌడ శెట్టిబలిజ కళ్యాణ మండపం నందు ఈరోజు జరిగింది. నరసాపురం ఎంపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాలను, అసెంబ్లీ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజులను ఆకివీడు మండల గౌడ శెట్టిబలిజ సంఘం నాయకులు, వైసీపీ కౌన్సిలర్ కట్టా రవి ఆధ్వర్యంలో వారు ఇరువురిని సాదరంగా ఆహ్వానించి పూలదండలు వేసి శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గౌడ శెట్టిబలిజ సంఘం నాయకులు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కుటుంబ సమస్యగా భావించి మేము మనందరం కూడా కలిసి ముందుకెళ్లే పరిస్థితి. ఇవాళ మరి ఎలక్షన్స్ రావడం, ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల నుంచి మరి వారి యొక్క పరిపాలనలో గతానికి భిన్నంగా మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తప్పనిసరిగా ఎవరైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారో ఆ సంఘీయ అమ్మాయిని కూడా దగ్గర చేసుకోవాలని ఉద్దేశంతో ప్రత్యేకించి గౌడ శెట్టిబలిజ సంఘీయునికి మరి అనేకమైనటువంటి రాజకీయంగా ఎదగాలి, మనందరినీ కూడా రాజకీయంగా రాజ్యాంగ పదవుల్లో చూడాలనే ఉద్దేశంతో రాజమండ్రి ఎంపీగా మరి శ్రీ గారిని, అట్లాగే నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఉమాబాల గారిని, అలాగే పవర్ సింగ్ గారిని, అలాగే బాగా వైద్య అభ్యర్థిగా అక్కడ ఎమ్మెల్యే గారికి ఇవ్వడం, ఇలాగే మనందరినీ కూడా తన ఫోన్ చేసుకుని మనందరినీ కూడా అలాగే అభ్యర్థి ఉమాబాల గారికి, రంగారావు గారికి, దేశంలో గౌడ శెట్టిబలిజ ప్రజలకి, కార్యక్రమంలో వచ్చి అందరికీ కూడా నమస్కారం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వెనుకబడిన వారు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకురావాలి, బీసీలకి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి అన్ని రకాలుగానే ఆదుకోవడానికి చెప్పి ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆయన అన్న మాట ప్రకారమే మరి ఈరోజు చూసుకుంటే శెట్టిబలిజ నుంచి గౌడ శ్రీనివాస్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం కానివ్వండి, వెంకటరామన్ గారికి డీసీఎంఎల్ చైర్మన్ ఇవ్వడం, మరి ఎప్పుడు లేని విధంగా నరసాపురం పార్లమెంట్కి బీసీ మహిళా విద్యావంతురాలైన ఉమాబాల గారిని నిర్ణయించి పోటీగా నిలబెట్టడం. అంటే మీరు ఎప్పుడు కూడా నరసాపురం పార్లమెంట్ ఇప్పుడు కూడా బీసీలు ప్రధాన పార్టీలో పోటీ చేసింది లేదు. ఇవాళ ప్రత్యేకంగా నరసాపురం పోటీ నాటికి 16 సార్లు ఎలక్షన్ జరిగితే 14 సార్లు రాజులు ఎక్కారు, 2 సార్లు కాంగ్రెస్ ఎక్కారు. ఇప్పుడు కూడా బీసీలకు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు ఇచ్చి నెక్కించాలని ఉద్దేశంతో అంటే ఆయనకి బీసీల మీద ఎంత గౌరవం ఉందో, నమ్మకం ఉందో ఇబ్బంది తెలుస్తాను. ఇదే కాదు, మనకి మన జిల్లాలో 27 జిల్లాల్లో 3 జిల్లాల్లో 3 కార్పొరేట్లు ఉన్నాయి. మన జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరిలో. అలాగే యువకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈనాటి సభాధ్యక్షుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కట్టా రవి గారికి, అలాగే మా ముఖ్య అతిథి ఉండి నియోజకవర్గ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు గారికి, వేదిక ఉన్న ఇతర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్నవాళ్ళు. మీరంతా కరెక్ట్గా అన్ని విషయాన్ని ఆలోచించగలిగితే, మనం కింద స్థాయిలో అందరికీ కూడా ఆ విషయాన్ని చెప్తే మనం ఎంత ఈరోజు మన గౌరవం పెరుగుతుంది, మనకు వచ్చిన అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలన్నది ఆలోచించగలుగుతారు మీరంతా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకి ఎంత ప్రాముఖ్యత వచ్చిందని మనం చెప్పుకోవాల్సి వస్తే, గతంలో ఏ ఒక్కరు కూడా మనకి ఇంత గొప్ప అవకాశాలు ఇవ్వలేదు. మన సంఘ నాయకులు అనేక మంది ఎంతో కాలం నుంచి మాకు మీటింగ్ కావాలి, చట్టసభలో మాకు అవకాశం కల్పించిందని మెమరాండం వేయడం, పోరాటం చేయడం, సంఘం పరంగా మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది. కానీ ఏ రిజర్వేషన్లు అమలైనా కూడా ఇంత మొత్తంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నాకు ఇచ్చిన స్థానం అంత
గొప్ప స్థానాన్ని ఏ రిజర్వేషన్ వచ్చినా కూడా ఎవరు ఇవ్వలేదు. ఇది మనం గట్టిగా చెప్పొచ్చు. దానికి నిదర్శనంగా ఈరోజు నర్సాపురం పార్లమెంట్ స్థానాన్ని ఒక ఎంపీగా చెట్టుబల్లి సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళగా నాకు కేటాయించడం, నా ఒక్కదానికే కాకుండా పక్క జిల్లాలో రాజమండ్రి పార్లమెంట్ స్థానాన్ని కూడా గూడూరు శ్రీనివాస్ గారు కేటాయించడం, అక్కడ రాజమండ్రి టౌన్ రోడ్ మనం ఆలోచిస్తే ఇక్కడ గూడూరు ఉమాబాల పక్కనే కదా పార్లమెంట్ గూడూరు శ్రీనివాసు. అసలు ఆయనకి ఏంటంటే మన కులం మీద ఉన్న ఒక మంచి అభిప్రాయం, అంత దృష్టిని మనం ఆలోచించాలి. రెండు గూడూరు అవుతున్నాయి, ఎలా ఉంటుందని ఆలోచించాలి. నా ఏరియా ఇక్కడ నాకు